జగన్ టైం. ఇప్పుడు పదవులే రావట్లేదు కాపులకి పెద్దగా. కాబట్టి ఏంటనేది వాళ్ళు అంటారు. వీళ్ళు ఆ మొక్కనెళ్ళి పవన్ కళ్యాణ్తో గొడవ పెట్టుకోలేరు కదా. ఇక కాపనే కాదు, కార్యకర్తకి పని జరగాల. ఇప్పుడు అధికారంలో ఉన్న ఫీలింగ్ ఎట్లా ఉంటుంది, ఆల్రెడీ ఇప్పుడు తెలుగుదేశం నాయకులకు ఆ ప్రాబ్లం రాదు. వాళ్ళలో కూడా వస్తే 10% వస్తుంది, కానీ 90% మంది కన్విన్స్ అయిపోతారు. ఎందుకు, వాళ్ళు సుదీర్ఘ రాజకీయం చేశారు కాబట్టి. పవర్లోకి వచ్చినప్పుడు అంత అహం బ్రహ్మోస్ మనం ఏం చేయలేము రా అని డిసైడ్ అయిపోయారు. సాధ్యం కాదు, ఆ వచ్చిందే మన దక్కుదల అదృష్టం. ఓ దేవస్థానం బోర్డులో మెంబర్ వచ్చింది చాలు, నాకు నా వాళ్ళకి దర్శనాలు ఇప్పించుకుంటా, మంచి పూజ చేయించుకుంటా, ఇంకా మంచి పొజిషన్ రావాలని కోరుకుంటా అని వాళ్ళు కన్విన్స్ అయిపోతారు. ఎందుకు, 40 ఏళ్ల రాజకీయ జీవితం చూశారు, 42-43 ఏళ్ళు. అవకాశాలు వచ్చినప్పుడు ఏంటి, అవకాశాలు లేనప్పుడు ఏంటి అనేది వాళ్ళు చూసేశారు. బట్ జనసేన కార్యకర్త అట్లా కాదు, కొత్తగా వచ్చినటువంటి అది 14 సంవత్సరాల నుంచి ఆవురు వంటి వెయిట్ చేస్తున్నాడు. 2014 నుంచి 26 వచ్చేసింది. ఓ రకంగా చెప్పాలి 2009 నుంచి లెక్కేసుకోవాలి చాలా మందిని. అప్పటి నుంచి నమ్ముకుంటే ఇప్పుడు వచ్చింది రాక అవకాశం అనుకుంటే, ఇప్పుడు ప్రభుత్వంలో ఇలా మాట చెల్లుబాటు కావట్లేదు. 9లో పార్టీ పెట్టినప్పుడు వీళ్ళ వెనకాల ఉన్న టైంలో కాంగ్రెస్లో విలీనం చేసిన వీళ్ళలో చాలా లిమిటెడ్ పదవులు వచ్చినాయి, లిమిటెడ్ పర్సన్స్. తర్వాత 14 తర్వాతన శాంతం తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది, కానీ వీళ్ళకి ఏ పదవులు లేవు కదా అప్పుడు జనసేన వాళ్ళకి. 19 తర్వాత